రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రాష్ట్ర బడ్జెట్లో బీసీల కేటాయింపులపై అఖిలపక్ష పార్టీల మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు ఎమ్మెల్సీ ఎల్ రమణ. ఇక తెలంగాణ సాధన కోసం బీసీలు త్యాగాలు చేసినప్పటికీ వారికి సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ, జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్తో పాటు బీసీ నాయకులు పాల్గొన్నారు. బలహీన వర్గాలకు దాదాపు 53-50% ఉన్నటువంటి బీసీలకు పెద్ద ఎత్తున బడ్జెట్లలో నిధులు కేటాయిస్తామని చెప్పని, ఖర్చు చేస్తామని చెప్పని, స్థానిక సంస్థలలో 40% రిజర్వేషన్ ఇస్తామని, చట్టబద్ధంగా ఉన్నటువంటి సప్లాన్తో ముందుకెళ్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి దాదాపు 27 నెలలు గడుస్తున్న సందర్భంలో మూడోసారి బడ్జెట్లో కూడా 3 బడ్జెట్లలో దాదాపు 60,000 కోట్లు చెప్పిన ప్రకారంగా పెట్టవలసినటువంటిది మొదటి బడ్జెట్లో 9,000 కోట్లు, రెండవ బడ్జెట్లో 11,000 కేటాయిస్తూ నిధులు విడేసే మాత్రం కేవలం 5,000 కోట్లు మాత్రమే. గతంలో 9 ఏళ్ళు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేటాయించినటువంటి నిధులలో దాదాపు 63% ఖర్చు పెట్టినటువంటి విషయం కూడా మనం చూసినాం. ఆనాటికి నేటికి మరి 9 ఏళ్లలో 27 కోట్లు ఖర్చు పెడితే మరి 2 ఏళ్లలో 5,000 కోట్లే అంటే అది ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకునే అవసరం ఉన్నది. ఆదాయాన్ని సృష్టిస్తాం, సంపద సృష్టిస్తాం, ఆదాయ సంపద సృష్టించాన్ని పేదలకు పంచుతామనేటువంటి మాట చెప్పినటువంటి విషయం కూడా మనం స్పష్టంగా చూసినాం. దానికి తోడుగా పెద్ద ఎత్తున నిధులు మల్లుతున్నాయి, మేము కడుపు కట్టుకొని ఆ నిధులన్నీ కూడా పేదవాళ్ళు ఖర్చు పెడతాను మాట కూడా చెప్పేది. మరి నిధులు ఏదైతే కడుపు కట్టుకున్నాను మరి విషయం మరి కడుపు కట్టుకున్నా లేదా అనే విషయం కూడా స్పష్టంగా అర్థం కాని పరిస్థితి ఏర్పడుతున్నది. మరి ఇవాళ మేము ఎందుకు, మాకు ఈ రాజకీయ పార్టీ నేపథ్యం లేదు, మాకు ఏ రాజకీయ పార్టీలో మెంబర్షిప్ లేదు, మేము ఏ రాజకీయ పార్టీ హిడెన్ ఎజెండాను మేము మోయడం లేదు. కేవలం మేము బీసీలకు కాపలాదారులు మాత్రమే. ఓ ఇంటికి వాచ్మెన్ ఎట్నో బీసీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది బీసీలకు మేము కాపలాదారులాక ఒక బీసీ బిడ్డలుగా వాళ్ళ హక్కుల కోసం రాజీ లేకుండా పోరాటం చేస్తున్నాం. ప్రభుత్వం కూడా మేము మాట్లాడింది పాజిటివ్గా తీసుకొని బడ్జెట్ను పునఃపరిశీలన చేసి బడ్జెట్ ఆమోదం పొందే వరకు మేము పెట్టినటువంటి డిమాండ్ను ఇవాళ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇలా పరిశీలించి బడ్జెట్ను పెంచాల్సిందిగా మేము కోరుతున్నాం. ఇలా స్పష్టంగా ఒకటి అర్థమైంది ఏంటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ వచ్చిన తర్వాతనే బీసీలకు అన్యాయం జరుగుతుంది. తెలంగాణ కోసం ఎవరు త్యాగాలు చేశారంటే అందులో ముందు వరుసలో ఉన్నది తెలంగాణలో బీసీలే. అట్లాంటి త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్ల మంది బీసీల నోటి వెంట ఏమొస్తుందంటే, ఇప్పటి తెలంగాణ కంటే గత అవగత ఆంధ్రప్రదేశే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే నయం అనిపిస్తుంది.